Guys, ఈ వీడియోలో మనము బెస్ట్ గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఎతికే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము. అండ్ ఆల్రెడీ నాకు దీనికి కొంత రిపోర్ట్ ఉంది. అండ్ దానికంటే ముందు నేను స్టూడెంట్స్ నుంచి కూడా కొంత ఇన్పుట్ తీసుకోవాలనుకుంటా ఉన్నాను. సో ఎవరన్నా బెస్ట్ గ్రూప్ 1 హైదరాబాద్లో రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ఎలా ఉంది దాన్ని కమెంట్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. తర్వాత వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, గ్రూప్ 1 సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు. సో దాన్ని బట్టి వాటిని మనము ఫిగర్ అవుట్ చేయడానికి నేను కొంత దాని గురించి గ్రౌండ్ వర్క్ చేద్దాము. రియాలిటీ ఎలా ఉంది, సో ఎలా క్లాసులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. జనరల్గా నేను బెస్ట్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ సిద్ధం చేశాను. ఏంటి అంటే ఫ్యాకల్టీ. ఎందుకంటే గ్రూప్ 1 ఫ్యాకల్టీ అంటే కొంత ఏంటి అంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ కూడా గ్రూప్ 1 క్లాసెస్ అనేది చెప్తా ఉంటారు జనరల్ ఇది. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇంటర్వ్యూస్లో గ్రూప్ 1కి సరైన ఫ్యాకల్టీ లేరు అని చాలా ఎటకారంగా ఒక సర్కాస్టిక్ వేలో మాట్లాడడం వాస్తవమే. గ్రూప్ 1కి కొంత మెటీరియల్ లేదు. అలాంటి మెటీరియల్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ హ్యాండ్అవుట్స్ అండ్ మైక్రో టాపిక్ లిస్ట్ అండ్ ఎక్కువ ఫీజు. ఎందుకు ఇంత సర్కాస్టిక్ వేలో మాట్లాడానంటే, ఇందాక ఈ గ్రూప్ 1 సరైన మెటీరియల్ లేదు అని. సివిల్స్ కోచింగ్ని సరే ఓకే, విమర్శించడంలో తప్పు లేదు. ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, లేదా ఆ ఇన్స్టిట్యూట్స్లో ఇలా జరుగుతూ ఉందని విమర్శించడం తప్పలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ మద్యం దుకాణాలతో ఒక పెద్ద మనిషి పోల్చాడు, విచ్ ఈస్ వెరీ హర్టింగ్ టు మీ. నేను ఎందుకు హర్ట్ అవుతున్నాను, మీరేమన్నా సివిల్స్ ఇన్స్టిట్యూట్ ఏమన్నా నడిపిస్తున్నారంటే, ఒక సివిల్స్ కోచింగ్ అనేది సరే కొంత వాళ్ళు తప్పు చేస్తున్నప్పటికీ మరీ మద్యం దుకాణాలతో పోల్చాల్సిన అవసరం లేదు అనేది. ప్రతి ఒక్కరు బిజినెసే చేస్తున్నారు. ఎవ్వరు ఫ్రీగా సమాజ సేవ ఎవ్వరూ చేస్తలేరు. ఈవెన్ దో రేపు గ్రూప్ 1 ఆఫీసర్ కొట్టిన వాళ్ళు కూడా ఫ్రీగా సేవ చేస్తున్నారని చెప్పట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం అలా పోల్చుకుంటే బాగుండేది. అయితే దాంతోపాటు మైక్రో టాపిక్ లిస్టు అండ్ హ్యాండ్ నోట్స్, ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్, పర్సనల్ మెంటారింగ్, షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని జనరల్గా మంచి ఇన్స్టిట్యూటా కాదా, ఎలా ఉంది ఏంటి అనేది అనలైజ్ చేయడం అనేది జనరల్గా చేస్తూ ఉంటాను నేను గ్రూప్ 1 సంబంధించి. అయితే ఇప్పుడు గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి సెగ్రిగేట్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి 1 by 1 నా ఒపీనియన్, కొంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో స్టూడెంట్స్తో మాట్లాడి నాకున్న సమాచారాన్ని బట్టి అండ్ కొంత వాళ్ళ వెబ్సైట్లో ఆన్లైన్లో సమాచారం సేకరించి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు అర్థమయ్యేలాగా విడమని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రెండు విషయాలు. ఆల్రెడీ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది, బాగలేకపోయినా రెండు మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ బాగలేకపోతే మరీ ఇక అబ్యూజివ్ లాంగ్వేజ్లో పెట్టొద్దు. బాగలేకపోయినా ఏ పాయింట్ బాగలేదు, ఎందుకు బాగలేదు క్లియర్గా కమెంట్ చేయగలిగితే చాలా మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.